వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట యువతి హసీనా హత్య కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడు బాలసైదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం హసీనాతో బాలసైదులకు ఇన్స్టాలో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు. కొన్నాళ్ల నుంచి బాలసైదులు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇక అప్పటి నుంచి హసీనాను కొట్టడం, తిట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. దీంతో హసీనా బాలసైదులకు దూరంగా ఉంటోంది. ఇక హసీనా తనకు దక్కదని బాలసైదులు డిసైడ్ అయ్యాడు. విషయాన్ని సెట్ చేసుకుందామని పిలిచి హసీనాను దారుణంగా హత్య చేశాడు బాలసైదులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తన ప్రియుడే ఆ అమ్మాయిని హత్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పోలీసుల విచారణలో అతను ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి రీజన్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరుపేట హసీనా హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆమె ప్రియుడే ఆమెను హత్య చేసినట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. వీళ్ళిద్దరికీ కొంతకాలం క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. దాంతో ఇద్దరు క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అయితే ఎవరైతే హత్య చేశాడో ప్రియుడు బాలా ఉన్నాడో బాలసైదులు, ఇతను కొన్నాళ్ళుగా దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూ ఉన్నాడు హసీనాని. దీంతో హసీనా ఆ బాలాని దూరం పెట్టింది. దీంతో ఎప్పటికప్పుడు ఆమె పైన నాకు దక్కని హసీనా ఎవరికి దక్కకూడదు అన్న ఆలోచనలో ఉన్నాడు. నమ్మకంగా 2 రోజుల క్రితం హసీనాని కారంపొడి రావాలి అని కోరారు. మనిద్దరం సెట్ చేసుకున్నాము. నీ దారిని నువ్వు వెళ్ళిపో, నా దారిన నేను వెళ్ళిపోతాను, మన ఇద్దరికి సెట్ కావట్లేదు, వస్తే ఒకసారి మాట్లాడుకుందామని హసీనాను కారంపొడి పిలిచాడు. హసీనా అతని మాటలు విని కారంపొడి వచ్చింది. కారంపొడి వచ్చిన తర్వాత నిర్మానుషమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి హసీనా నువ్వు నాకు దక్కట్లేదు కాబట్టి మరి ఎవరికి దక్కడానికి వీల్లేదంటూ ఆమె గొంతు నులిమి చంపేశారు. దాంతోపాటుగా హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎవరికి దొరకకూడదని తనతో తెచ్చుకున్న పెట్రోలు ఆ హసీనా మృతదేహం పైన పోసి నిప్పంటించి పూర్తిగా దగ్ధం చేశారు. దాదాపు 2 గంటల పాటు అక్కడే కూర్చుని 90% ఆ డెడ్ బాడీ దగ్ధమయ్యేదాకా అక్కడ కూర్చుని వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ బాలసైదా ఎవరైతే ప్రియుడు ఉన్నారో వాళ్ళ తల్లికి ఫోన్ చేసి నేను హసీనాని చంపేశాను, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదంటూ చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే హసీనా తల్లిదండ్రులకు సైదులు తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పారు. అప్పటి నుంచి సైదులు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. కానీ సైంటిఫిక్ ఆధారాలు ఎవరైతే ఏటీఎం వినియోగము అలానే ఇన్స్టాగ్రామ్ వినియోగం వాటిని ఆధారం చేసుకుని ట్రాకింగ్ చేశారు. సైదులు ఎక్కడున్నారో అతను హత్య చేసిన తర్వాత ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతానికి వెళ్ళి దాక్కున్నారు. పోలీసులు స్పెషల్ టీములు వేసి అతన్ని తీసుకువచ్చి విచారిస్తే నాకు దక్కని హసీనా ఎవరికి దక్కకూడదని, నేనే ఈ హత్య చేసి ఆధారాలు దొరకకూడదని హసీనా మృతదేహాన్ని దగ్ధం చేశానని చెప్పడం జరిగింది. పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చూపించారు. మరికొద్దిసేపట్లో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దుర్గా. రైట్ అశోక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.